నేను నమ్మలేకపోతున్నాను అమ్మాయి గారు. ఈ కార్డు కళ్ళారా చూడకపోతే నేను నమ్మకపోదును. సిరి సంపదలు చాలా మందికి దేవుడిచ్చిన వరాలు కావచ్చు గాని నాలాంటి దానికి అవి శాపాలని నరక చెరపెడుతున్నాయి. అమ్మాయి గారు, స్వర్గం నరకం సిరి సంపదలను బట్టి రావు పోవు. అవి మన మనసును బట్టి ఉంటాయి. ఓ కన్ను పోయిందని బాధపడుతూ కూర్చుంటే బతుకంతా నరకమే. దాని బదులు రెండో కన్ను పోలేదని సంతోషిస్తే మన బతుకంతా స్వర్గమే. మీ స్థితిలో నేనుంటే జాకీ నన్ను మోసగించాడని బాధపడ్డావు. తాళి కట్టి సర్వనాశనం చేయలేదని, ఆ గండం తప్పిందని సంతోషిస్తాను. అయినా నేను ఇప్పటికీ జాకీ మోసగాడంటే నమ్మలేను. ఇదంతా ఓ పీడకల్లా ఉంది. అతను రాగానే ఈ కళ విడిపోతుంది. అరే అమ్మాయి గారు అంతవరకు మన ఇంటికి వస్తే నడవలో కూర్చోబెట్టి మాట్లాడతావా? మరే తెలీదు. అమ్మా మీరు లోపల పదండి. సీత, నువ్వు వెళ్ళి 2 కప్పులు కాఫీ పట్టరా. జాకీ వస్తే వాళ్ళిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోవాలి. మీ నాన్న ఓ గంటలో మనకి పెళ్లి చేస్తుంటే మాజీలెవరితో సరసాలకు వచ్చావా, లేకపోతే వాడితో లేచిపోదామని? షడప్. నేను వాడిని చేసుకోవడం మానడం వేరే సంగతి. చచ్చినా నిన్ను మాత్రం చేసుకోను. గెట్ అవుట్. సీత, సుధాకర్. పిలిచారా బాస్? వీడు నా శిష్యుడు. నువ్వు పెళ్లికి లొంగమని ఆలోచించే మనకిక్కడ శోభనం ఏర్పాటు చేశాడు. ముందు కార్యం లాగించేస్తే నిన్ను కట్టడానికి తాళ్లు, ఆపడానికి తలుపులు అక్కర్లేదు. లోపల శోభనం జరుగుతుంది, మనం వెళ్ళకూడదు. ఎవరు? జాకీయా? కాదు, మా బాస్ గిరిబాబు గారు. అమ్మయ్యో.
నువ్వు పక్కకు తప్పుకో. జానకి, జానకి! దరిద్రుడా, ముందు నాకు శోభనం జరిపి తర్వాత పెళ్ళాడతావా? నేను నిన్ను చంపను. రేప్ చేయగలనే పొగరేగా నీకున్నది, అది నీ జన్మలో జరగకుండా. జానకి ప్లీజ్, ఏమిటిది? మాట్లాడుకో, ముందు నేను చెప్పేది విను. జానకి! జాకి, ఇంకా 2 గుళ్ళున్నాయి. నీ కోటి, నా కోటి. నువ్వు వాడికన్నా హీనుడివి. వాడు నా ఆస్తి కోసం నాటకు వాడాడు. దర్జాగా పెద్ద పుల్లాగా మీద కురికి మింగపోయాడు. కానీ నువ్వు నా ఆస్తి కోసం నాతో చాలా పెద్ద నాటకు వాడావు, చెడగాట వాడావు. కట్టుకున్న పెళ్ళం బతికుండగానే నాకు కూడా తాడు కట్టిపోయావు. ఈ అవమానాన్ని భరిస్తూ నేను బతకలేను, నిన్ను బతకనివ్వను. నీలాంటి దొంగ పావులకి నీ చావు ఒక వార్నింగ్. జానకి! రాజీ, ఇప్పుడు కాదు, ఇద్దరం కలిసి చేస్తాం. రాజీ, పతిభక్తి కూడా అర్థం పడుతూ ఉండాలి. నీ మొగుడు ఇంకొకరిని పెళ్ళాడితే చిచి సిగ్గులేదు. జాకీ నా మొగుడు కాదు, మాకు పెళ్లి కాలేదు. నాకు ఇష్టం లేని పెళ్లి నిశ్చయించారని నేను జాకీని తిట్టిపోశాను. నీ ఆస్తి చూస్తే మా అమ్మ నీకు ఇస్తుందని చెప్పాను. నువ్వు 1 పక్కన 0 గాడివి అన్నాను. ఆ పౌరుషంతో పెళ్లి ముందు రోజు ఇల్లొదిలి పారిపోయాడు. జానకి, మాకు పెళ్లి జరగలేదు. అవునమ్మా, ఆస్తి లేకుండా నన్నుగా ఇష్టపడే అమ్మాయి దొరికేదాకా పెళ్లి చేసుకోనని వెళ్ళిపోయాడు. కోటీశ్వరుడు బిడ్డను ఆయనతో పాలేరే కొలువు చేశాడన్నమాట విరాట్రాజు ఇంట్లో పాండవులాగా. చాలా సంతోషం నాయన. పుత్రోత్సాహం తండ్రికి పుట్టగానే కన్నా వాడు గొప్పవాడైనప్పుడే కలుగుతుంది. రాజీ, నీ తిట్లే నాకు దీవెనలైన ఒక మనిషిని చేసి నీ మేలు అన్నడికి మర్చిపోలేను. నీ మేలు నేను మర్చిపోలేను అల్లుడు. అడవి గుర్రాన్ని మచ్చిక చేయొచ్చు గాని ఈ పంచ కళ్యాణ్ని ఇంత చక్కగా దారికి తెచ్చావు. దానికి కరెక్ట్ మూడును సంపాదించి పెట్టావు. థ్యాంక్ యూ. ఇప్పుడు అందరి ముందు ఫైనల్ గా అడుగుతున్నాను, నువ్వు నన్ను పెళ్ళాడేది నా కోసమా, నా ఆస్తి కోసమా? 2 కాదు, మరి నా కోసం. అదే ప్రశ్న నేను అడుగుతున్నాను. నన్ను పెళ్ళాడేది నా కోసమా, నా ఆస్తి కోసమా, లేక నేనన్నట్టు నీ కోసమా? 3 కాదు, మరి మన కోసం.